మమ్మల్ని కూడా ఇప్పుడు కొద్దిగా గుర్తించలేదు. అయ్యాల కార్పొరేట్ ఒక పని చేసింది నారా చంద్రబాబు నాయుడు, మాకు గుర్తింపించేది ఫస్ట్లో గుర్తింపించిన నారా చంద్రబాబు ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మీ కమ్యూనిటీ పరంగా కానీ ఇప్పుడు చాలా కమ్యూనిటీలకి వృత్తిపరంగా కొన్ని డబ్బులు వేస్తున్నారు అన్నారు. మీ వృత్తిపరంగా మీకు ఏమైనా డబ్బులు వేయడం కానీ అలాంటి సాయం చేయడం కానీ ఏం లేదంటారా? వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పిల్లలు చదువుకునేందుకు కూడా నాకు ఏమి ఇప్పించలేదు. ఇది అందరికీ వేసినట్టుగా అయ్యి కూడా చాలా తగ్గిపోయింది. ఏమన్నా ఉంటే తీసివేస్తాం. మా లాంటి వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవండి, అలాంటి వాళ్ళు కూడా చూడలేదండి. మా కమిటీ ప్రకారంగా ఎవరికన్నా సరే ఒక హాస్టల్ కట్టారని మా దగ్గర మా చేసినట్టు కానీ మా ఎంపీసీకి ఏం కట్టినట్టు కూడా స్థితి లేదండి. ప్రభుత్వం తరపున ఏమి కూడా మీరు లబ్ధి పడలేదండి. ప్రభుత్వం తరపున మీకు ఇళ్ల స్థలాలు కూడా లేవండి. చాలా మంది గమనిస్తారు. ఇళ్ల స్థలాలకు వస్తే ఎక్కడికో 100కి 4కి వచ్చాయండి కొంతమందికి. ఇంకా ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇచ్చినట్టుగా డబ్బా కొట్టుకున్నారు చాలా మంది. ఇచ్చిన వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. అది కూడా 2-3 కానీ పెద్ద ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మీకైతే ఏం జరగలేదు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? 5 ఏళ్ల పరిపాలన అంటే సార్ మాకు లాంటి వాళ్ళు కడాలంటే అండి కూలిపల్లి లేబర్కి వెళ్ళి ఒక 500 తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకోవాలంటే నూనె ప్యాకెట్లు కానీ ఉప్పు కానీ కారం కానీ పప్పు కానీ ఇప్పు కానీ అన్ని పెరిగిపోయి సార్. ఏం మిగులుతుంది సార్? కరెంట్ బిల్లు కట్టుకోవాలా, రాకపోతే మేము ఒక నూనె ప్యాకెట్ కొనుక్కోవాలా, రాకపోతే బియ్యం కొనుక్కోవాలా, ఈ ఉప్పులు కొనుక్కోవాలా, పప్పులు కొనుక్కోవాలా, పిల్లలు పెంచుకోవాలా, ఆస్తులు లేవు అంతస్తులు లేవు సార్. ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత ఒక వేసేస్తే మాకు ఏం సార్ 10,000 వేసేస్తే మాకు సుఖమైంది సార్. సంవత్సరం 10,000 వేసేసి 12,000 వచ్చేస్తే ఒక 12 రోజులు రాదండి. ఇది కష్టపడేదంటే మా రెక్కలు పిండి వేస్తున్నారండి. మాకైతే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకునేందుకు ఇవాళ 20 లక్షలు 30 లక్షలు అయిపోతుందండి. ఈ మెటీరియల్ ఇసుక కానీ, ఐరన్ కానీ, సిమెంట్ కానీ, ఇటుక్ కానీ, అన్ని కొన్ని కంకర కానీ అన్ని హై రేట్ లో ఉన్నాయి సార్. ఇంకా సామాన్యుడు ఎలా కట్టుకుంటాడు, ఎలా బతారు సార్? జీవన విధానం అయ్యే లేనప్పుడు సార్ కట్టుకుంటే తక్కువ అయిపోయింది, అభివృద్ధి తక్కువ అయిపోయింది, ఎంతకంత లేదు. ఏదో చదువుకున్న కుర్రోళ్ళు కూడా పనులకు వెళ్తున్నారు. ఇలా డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా జాబులు లేక అలా ఆడేస్తున్నారు సార్. ఇప్పుడు చాలా మందికి ఈ 5 ఏళ్లలో ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ఒక ప్రైవేట్ ఉద్యోగాలు కంపెనీల పరంగా కానీ ఎక్కడ ఏమీ రాలేదని చాలా మంది యువత బాధపడుతున్నారు. మీరేమంటారు? మీ ఇంట్లో కానీ, మీ పిల్లల్లో కానీ, మీ చుట్టాల్లో ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఏంటండి వాళ్ళ భవిష్యత్తు ఏంటంటారు? ఇక చదువుకుని డిగ్రీ చదువుకున్న వాళ్ళే పనిలోకి వెళ్తున్నారండి. ఈ కొత్తగా వచ్చిన జాబ్ అవుతారు, పాతలకే జాబులు లేక రోడ్డు మీద పేపర్స్ కలిసి తిప్పుతున్నారండి. చెప్తున్న వాసన చెప్తున్నారండి. వాళ్ళు ఏం చేయలేక మానసికంగా తయారైపోయి కొద్దిగా ఎలాగైనా సరే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. కొంతమంది మెంటలు అయిపోతున్నారండి. వాళ్ళు చదువులకి ఇలా 500 కూలికి వెళ్తారు తప్పుతుందండి. అలాగేం చేస్తారో ముందుకు అలవాటు అయిపోతాం, బానిసలుగా తయారైపోతాం, ఏమి చేయలేకపోతాం. అలాగే మానసికంగా అయిపోయి పిచ్చోళ్ళు అయిపోయి చాలా మంది ఉంటారు సార్. ఊళ్ళో యువత పాడైపోతే కారణం చదువులు ఉద్యోగాలు లేకపోతే పాడైపోయింది. చదువులు పోనీ ఉద్యోగాలు లేక పాడైపోతుంది. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని కరెక్ట్ కాదంటారా? వారంటీ ఉద్యోగాలు ఇచ్చేదంటేనే ఊరికి ఒక 50 వచ్చేది, రాదు 40 వచ్చు. 5,000 ఏం కడతా చెప్పండి? 5,000తో ఉద్యోగాలు అంటే చేయలేరండి. ఆ ఉద్యోగాలు లేకుండా ఏ ఫ్యాక్టరీలను రాకపోతే ఏమైనా తీసుకొస్తారు. దాన్ని బట్టి మాకు అభివృద్ధి జరుగుతాయండి. కొంతమంది పెడతారు ఉద్యోగాలు, పరిశ్రమ రావాలండి. పరిశ్రమలు అనేవి వస్తే మీరు బాగుపడతారు. ఇప్పుడు మరి ఇక్కడ మీకు 500 ఎకరాలు సజ్జి అనేది విడగొట్టారన్నారు. ఒక్క కంపెనీ కూడా రాలేదా 5 ఏళ్ళలో? ఒక కంపెనీ కాదు సార్, సజ్జి తిరగొట్టారు కానీ సార్. SEZ అన్నారు కానీ SEZ లో రాలేదు. భూములు తీసుకున్న వాళ్ళేమో అలాగ ఉండిపోయారు. భూములు పక్క వెళ్ళిపోయిన అలాగ ఉండిపోయారు. ఆ భూములు కూడా పంజీరు భూములు అయిపోయారు. పంటలో కూడా లేవు. కానీ మాకు ఉపాస అవకాశాలు అయితే కోల్పోయాం సార్. ఉపాధి అవకాశాలు అసలు లేవంటారు. ఓపెన్ గా ఒక మాట, అసలు 5 ఏళ్ల పరిపాలనకి ఎలా అనిపిస్తుందండి మీకు? నాకైతే ఏమనిపిస్తుంది సార్, మాకు 5 ఏళ్ళ పరిపాలన అసలు మాకు ఏం లేదు సార్. అసలు తిన్నందుకు కూడా చాలా కష్టం ఉంది సార్. బతకడం కూడా కష్టంగా ఉందండి. అసలు మరి ఇలాంటి ప్రభుత్వానికి మరి రెండో అవకాశం అడుగుతున్నారండి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి అది మీరైతే మార్పు కోరుతున్నారండి. పిఠాపురం అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? ఎంపీ కింద ఏమో వంగగంట గారు, ఎమ్మెల్యే కింద పెన్న దర్బాబు చేశారు. 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది వెళ్తే? ఊళ్ళో కాపాలి సార్. 5 సంవత్సరాలు నెగ్గారు. ఏ ఫంక్షన్ అయినా సరే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఊళ్ళోకి రాలేదు సార్. ఆయన ఎక్కడున్నాడో మాకే తెలియదండి. పెన్న దర్బాబు
మరి ఎంపీ కింద వంగగీత గారు చేశారు, ఏ నిధులు కానీ లేకపోతే మీ పొలాలు మునిగిపోయినప్పుడు నష్టపరిహారం కింద ఇలాంటి సమస్యల గురించి వచ్చి టీఆర్పీలో వంగగీత గారికి నగ్గారండి. టీఆర్పీ 5 సంవత్సరాలు నగ్గిన తర్వాత పదం చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఇంట్లో ఖాళీ ఏం పదం పెట్టలేదు. తర్వాత ఎంపీ కింద నగ్గిందండి ఆవిడ వైఎస్ఆర్ పార్టీలో. ఇవాళ ఎంపీ కింద నగ్గిన 5 సంవత్సరాలు ఎక్కడ ఉందో నాకు తెలియదు. నాకు ఎవరో కాపాలేదు ఆవిడ. ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టిన కానీ ఓ సభ పెట్టినట్టు కానీ ఇలా చేసినట్టు కానీ నిధులు తెచ్చినట్టు కానీ ఏది కాపాలేదండి. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పెట్టేస్తే మాకు ఎలా నమ్ముతారు? ఫైనల్ గా మరి మావైతే మీరైతే అవకాశం ఏమంటారు? మరి మీ అవకాశం అయితే ఎవరికంటే పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు అంటారు? మా వైకాసంలో పిఠాపురం తెలియని ప్రాంతాలు తెలియని కంట్రీలో గెలిపించారు. ఒక పొమలకొని ఇలా తిరుగు చేస్తున్నారని ఇవాళ ఆ కంట్రీలో కూడా మనం ఎంత ఉంటే మీ పిఠాపురం అంటే మా పిఠాపురం గుర్తింపు వచ్చింది. పిఠాపురం అవుతుంది. ఇవాళ ఒక అధ్యక్షుడు పోటీ చేయాలి కానీ కంపల్సరీ చేస్తున్నారు. మా తరఫున మా కమ్యూనిటీ తరఫున నేను కంపల్సరీ ఓటేస్తాను. నలుగురితో గుర్తుంటాను ఫైనల్ గా గాజు గ్లాస్ ఖచ్చితంగా. మరి మీ కాబోయే ఎంపీ ఎవరు అంటారు కాకినాడ జిల్లా పార్లమెంట్ కి? ఉదయ్ శ్రీనివాస్ గారా, తంగేల్ సునీల్ గారా? ఉదయ్ శ్రీనివాసే. మరి ఆయన కొత్త ఆయన అంటున్నారు. కొత్త అయినా సరే సునీల్ గారికి ఆయన తేడా ఉంది. ఎప్పుడో 5 సంవత్సరాల చుట్టూ మనం జలసన వచ్చే లోపల వస్తాడు. ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఉంటాడు. జలసన పెట్టుకుంటాడు. ఓడిపోయిన పార్టీలో తిడతాడు. వెళ్ళిపోతాడు సునీల్ గారు. అడ్రస్ కాపాడు. ఉదయ్ శ్రీనివాస్ గారు కొత్త అయినా సరే మనకేదో ఉద్యోగాలు చాలా మందికి కింద నుంచి వచ్చి స్థాయి అంట అయింది. ఎంతో మంది 25,000 మందికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడంట. అలాంటి ఆయన నగ్గించుకుంటే మాకు పని చెప్తాయని ఉదయ్ శ్రీనివాస్ గారు ఓటేస్తారు. శ్రీనివాస్ గారు పర్ఫెక్ట్ అంటారు. అది ఫైనల్ గా అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది పిఠాపురంలో? ఒక మాట నాది అయితే 1 లక్ష వస్తుంది. 1 లక్ష పక్క. పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, గెలుస్తాడంటారు మాట? గెలుస్తాడు, మెజార్టీతో గెలుస్తాడు. మెజార్టీతో ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారో ఎప్పుడు అవుతారు. అది అంటే మీ పిఠాపురం అందరికి పెట్టి నీళ్ళు అంటారు. పెట్టి నీళ్ళు జాలి ఎక్కువ. కొత్త ఎవడ పెడితే ఆడు. అలాగే ముగ్గురు అవ్వారు. రుద్రరావు పెళ్లి నరబాబు ఆడు బీజేపీలో అయిపోయాడు. మామూలుగా ఇండిపెండెంట్ కాదు, పార్టీగా వచ్చింది. మన రాజు గారు ఇండిపెండెంట్ గా దగ్గర. అది ఇప్పుడు ఫైనల్ గా మరి 5 ఏళ్ల అభివృద్ధి ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గం? అభివృద్ధి జగన్ గారు లేదని వీళ్ళు ఏం చేస్తారండి? అక్కడే లేదంట. అక్కడ లేదని వీళ్ళు మాత్రం ఎక్కడ ఇంట్లో సొమ్ముగా తెచ్చి పెడతారండి. మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, గెలిస్తే ఇక్కడ మీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడంటారా? చేస్తాడని అనుకున్నారండి. చేయబల్ల పర్లేదు. అది కానీ అవకాశం ఇస్తానంటారా? ఎందుకంత నమ్మకం వచ్చిందంటారా? ఎందుకంటే తులసారి వచ్చాడు కదా మరి అందుకని. అది 10 ఏళ్ల నుంచి ఉంటున్నాడు కాబట్టి ఇస్తానంటారా? ఎంత మెజారిటీ వస్తుందంటారా? అంటే అలా లచ్చలు అంటున్నారండి. లచ్చలు కాదు 76,000 వస్తుందంటారు. మరి ఓ మాట గుర్తేంటండి? ఇది గాజు గుర్తు. మీ ఓటు అయితే ఆయనకే. మా ఓటే చాలా మంది వస్తారు.